హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్. సో మనం ఈ వీడియో దేనికోసం అంటే మనకు 7 డేస్లో గ్రూప్ డి ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది. ఆగస్ట్ 3 నుంచి 3rd and 4th వాళ్ళకి హాల్ టికెట్స్ కూడా వచ్చినాయి కదా. సో వితిన్ 7 డేస్లో మనం చదివిన సబ్జెక్ట్ని క్విక్ రివిజన్ లేక ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, హౌ టు క్రాక్ ఆర్ఆర్బి గ్రూప్ డి టు క్విక్ రివిజన్. ఎట్లా అంటే ఇన్ 7 డేస్ టైం టేబుల్ ఇచ్చేసిన. డే 1 ఏంటంటే అర్థమెటిక్, డే 2 ఏంటంటే మ్యాథ్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్, డే 3 కూడా రీజనింగ్ ఏంటంటే ఆఫ్టర్నూన్ కూడా రీజనింగ్ అయిపోవాలి. తర్వాత సైన్స్ అట్లా కొంచెం చదివేసి తర్వాత హిస్టరీ అండ్ జాగ్రఫీ 4th డే, 5th డే వచ్చేసి స్ట్రాటజీకి, 6th and 7th డే వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో ఇట్లా అయిపోయిన తర్వాత అర్థమెటిక్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే మనకు కాంపౌండ్ అండ్ సింపుల్ రిలేషన్షిప్ పక్కా 1 లేదా 2 క్వశ్చన్లు వస్తాయి. మనకు 25 మార్క్స్ కదా. పార్ట్నర్షిప్ నుంచి 1-2 క్వశ్చన్స్. ఇక్కడ మనకు స్టాటిస్టిక్స్లో ఏంటంటే మెయిన్, మీడియన్, 3 ఏంటంటే ఇందులో క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చేసి మనకు మీన్ ఆర్ మీడియన్ కనుక్కొని లేకపోతే స్టాండర్డ్ డివియేషన్ కూడా అడుగుతున్నాడు ఒక్కొక్కసారి. సో గ్రూప్ డి లెవెల్ కాబట్టి మనకు మ్యాథ్స్ అంతవరకు వెళ్ళాడు. ఇది మనకు యూనిక్ ఫామ్లో ఉంటుంది కదా, 3 మీడియన్ - 2 మీన్ = 3. సో అది చూసుకొని కొంచెం రివర్స్ అటు ఇటు అడుగుతుంటారు. రేషియో ప్రపోర్షన్స్ మీకు తెలిసిందే. ప్రాఫిట్ అండ్ లాస్లో మనకు ఎట్లా అంటే క్వాంటిటీ ఇచ్చేసి సెల్లింగ్ ప్రైజు అండ్ కాస్ట్ ప్రైజ్లో డిఫరెన్సెస్ ఇట్లా అడుగుతాడు. జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్ కిందకి వస్తాయి. ట్రిగ్నోమెట్రీ నుంచి పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఒక క్వశ్చన్ వస్తే రావచ్చు, మేబీ చెప్పలేము. ఇది అయినా లేకుంటే సర్టెన్ అండ్ పైప్స్ అయినా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇందులో మెన్షన్ చేయలేదు. మ్యాక్సిమం బేసిక్ లెవెల్ కాబట్టి అందరు చేయగలుగుతారని పెట్టలేదు. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్లో ఏంటంటే ఫ్రాక్షన్ పార్ట్స్ ఇచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనుకున్నప్పుడు ఫ్రాక్షన్ అడిగినప్పుడు ఎల్సిఎం కనుక్కోమంటే పైన అప్పర్లో ఉన్న దాంట్లోనే ఎల్సిఎం చేసి, డౌన్లో ఉన్న దాంట్లో హెచ్సిఎఫ్ చేస్తే ఎల్సిఎం వస్తుంది. హెచ్సిఎఫ్ అడిగితే పైన హెచ్సిఎఫ్ చేసి కింద ఎల్సిఎం చేస్తే అట్లా వస్తుంది. సో ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పార్ట్నర్షిప్, ప్రాఫిట్ అండ్ లాస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి పక్క క్వశ్చన్స్ వస్తాయి. 5 or 6 క్వశ్చన్స్ ఎట్లయినా వస్తాయి. సో ఇవన్నీ ఒకటే ఫ్యామిలీ కిందకి వస్తాయి కాబట్టి మీరు పార్ట్నర్షిప్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో ప్రపోర్షన్ చూసుకోండి. ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే రేసెస్ నుంచి కూడా అడుగుతున్నాడు. అండ్ ట్రైన్స్ కూడా రేసెస్ కిందకి వస్తుంది. ట్రైన్స్ ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట పక్క. అర్థమెటిక్ అయిపోయిన తర్వాత రీజనింగ్ చూసుకుంటే మనకు రీజనింగ్లో క్యాలెండర్ 1 లేదా 2 క్వశ్చన్లు పక్క, లేకుంటే అందులో లీప్ ఇయర్ ఇవ్వచ్చు, నార్మల్ ఇయర్ ఇవ్వచ్చు. క్లాక్స్ నుంచి 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్లు. సిట్టింగ్ అరేంజ్మెంట్ 3 or 4 ఇస్తాడు. ఫజిల్స్ కూడా 3 or 4 ఇస్తాడు. సో ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ లేదా ఫజిల్. ఈ రెండింటి నుంచి 5 లేదా 6 క్వశ్చన్లు పక్కా వస్తాయి. మన కోడింగ్ డీకోడింగ్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. మిస్సింగ్ నెంబర్ అనాలజీ దీంట్లో నుంచి 2-3 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ బ్లడ్ రిలేషన్లో నేను రాసినప్పుడు అయితే నాకు 3 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇట్లా మనకు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి ఇక్కడ ఫోకస్ చేసిన. నార్మల్గా ఇంకా అదర్ టాపిక్స్ ఉంటే ఒకసారి వన్స్ ఇట్లా క్విక్ రివైజ్ చేసి చూసుకుంటున్నాడు. మెయిన్గా అయితే ఈ టాపిక్స్ చూసుకోండి. రీజనింగ్లో జాగ్రఫీ అంటారా, వెదర్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏంటంటే మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ నుంచి పక్క క్వశ్చన్స్ వస్తాయి. నాకు గ్రాడ్యుయేషన్లో ఈ టాపిక్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చినాయి. సో నేను క్లియర్ చేసిన. ఇంకోటి ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. ఇదేంటంటే మనకి లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్, మనం కర్కట రేఖ ఎటు నుంచి వెళ్తుంది, అండ్ టైం లైన్ 82.5, ఇది 23.5 లాటిట్యూడ్, 8 లాంగిట్యూడ్. ఇక్కడ ఏ స్టేట్ నుంచి వెళ్తాయి, 5 స్టేట్స్ నుంచి వెళ్తాయి కదా, అది చూసుకోండి. ఇది కర్కట రేఖ ఏంటంటే మనకి 8 స్టేట్ నుంచి వెళ్తుంది. సో అదొకసారి చూసుకోండి. ఆ 2 ఎక్కడ మీట్ అయితే అనేది కూడా అడుగుతారు. లాట్గా ఛత్తీస్గఢ్,
ఛత్తీస్గఢ్లోని ఏరియా ఉంటుంది అది చూసుకుని ఒకసారి. ఇంకోటి ఏంటంటే హిమాలయ అండ్ హిమాచల్ రీజియన్స్ ఉంటాయి కదా, హిమాచల్, హిమాద్రి అండ్ శివాలిక్ ఇట్లా అడగచ్చు. లేకుంటే మనకు ఇంకోటి ఏంటంటే ఆరవలి, అక్కడ కాకుండా అన్నమలై హిల్స్, ఇంకోటి నీలగిరి హిల్స్. నీలగిరి హిల్స్ ఎక్కడ ఫేమస్, ఇంకోటి ఫారెస్ట్ రీజియను, ఇక్కడ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. మనకు మెయిన్ ఏంటంటే జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ టాపిక్స్ కలిపి అడుగుతున్నాడు. ఇందులో మళ్ళీ మినరల్స్ అండ్ ఇండియన్ అగ్రికల్చర్ అంటే ఏ సాయిల్ ఎక్కడెక్కడ ఎంత ఫేమస్, ఏ సాయిల్లో ఏమని పిలుస్తారు, అండ్ అందులో ఏ క్రాప్ ఎక్కువ వస్తుంది మనకు, ఏది యూజ్ఫుల్ అనేది కూడా చూసుకోండి ఒకసారి. ఇంకోటి రివర్ సిస్టమ్ ఏంటంటే రివర్ సిస్టంలో మనకు ట్రిబ్యునల్స్ అండ్ ఆ ట్రిబ్యునల్స్కి మళ్ళీ ఛానల్స్ విత్ కొన్ని నేమ్స్ ఉంటాయి అన్నమాట. రీనల్ ఇట్లా ఒక 5 ఉంటాయి, అవి చూసుకోండి. అండ్ సీస్ ఏసీ ఎక్కడెక్కడ మీట్ అయితే. అండ్ ఇక్కడ వరల్డ్ జాగ్రఫీకి వస్తే మనకు రెడ్ సీ ఉన్నది కదా, రెడ్ సీ ఏ కంట్రీస్ టచ్ అయి ఉన్నది. అండ్ పసిఫిక్ ఓషన్లో ట్రంచెస్ ఉంటాయి కదా, పెద్ద ట్రంచ్, మెరైన్ ట్రంచ్ అది ఉంటుంది కదా, అట్లాంటిది ఇది ఫేమస్ ఏ ఏరియాలు అనేది అడుగుతున్నాడు, అక్కడ చూసుకోండి. ఫేమస్గా వచ్చేసి అయితే మనకు రెడ్ సీ అండ్ ఈ పక్కన కంట్రీస్ ఎక్కువ ఫోకస్ చేస్తాడు అనమాట. ఇంకోటి సుయాజ్ కెనాలు అట్లా. సో జాగ్రఫీ చూసుకుంటే మనకు మెయిన్ ఏరియాస్ ఏంటంటే జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్లో మనకు వెదర్ ఒకటి అండ్ ఇండియన్ అగ్రికల్చర్, రివర్ సిస్టమ్ చూసుకుంటే పక్క 2-3 క్వశ్చన్స్ వస్తాయి కదా. 1 to 3 క్వశ్చన్స్ వరకు మ్యాక్సిమం రావచ్చు. మెయిన్ ఫోకసింగ్ ఎక్కడ చేస్తాడంటే ఇందులో మనకు వెదర్ ఆర్ క్లైమేట్ అండ్ రివర్ సిస్టమ్ మీద వేస్తాడు, తర్వాత ఫిజికల్ జాగ్రఫీ అయినా వేస్తాడు. ఎకనామిక్స్ వచ్చేసి 5-year ప్లాన్స్, మైక్రో సప్లై అండ్ డిమాండ్. బ్యాంకింగ్ సిస్టమ్ ఏంటంటే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అండ్ రెపో రేటు అట్లా అడుగుతాడు. దాని మీనింగ్ అడుగుతాడు, అని పెద్ద మనకు డెప్త్ ఏం అడిగాడు. ఇంకోటి 1991 రిఫార్మ్స్ ఏంటంటే ఎల్పిజి రిఫార్మ్స్ ఉన్నాయి కదా, పివి నరసింహారావు చేసినాయి. అవి మన్మోహన్ సింగ్ సారు వీళ్ళు అప్పుడు పిఎంగా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ఎల్పిజి రిఫార్మ్ తీసుకొచ్చారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఇది ఏంటంటే మనకు ఇంపోర్ట్స్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచారనమాట. ఇంకోటి అన్ని కంపెనీస్ గవర్నమెంటే తీసుకోకుండా మనకు ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటు మేనేజ్మెంట్ తీసుకునే విధంగా అప్పుడు చేంజ్ చేసిరన్నమాట. లైసెన్స్ రాజు అనేది ఉండేది, దాన్ని అప్పుడు అది క్యాన్సిల్ చేసేసి ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ ఇచ్చారనమాట కొత్త ఇండస్ట్రీస్ మన దగ్గర పెట్టడానికి. అట్లా గ్లోబలైజేషన్ ఏంటంటే ట్రేడింగ్, మనది అటు వెళ్ళడం, ట్రేడింగ్ అంటే వాళ్ళ గూడ్స్ మనం తీసుకోవడం, ఇట్లా బయట వరల్డ్ తోటి కమ్యూనికేషన్ పెంచుకొని ఇట్లా మన ట్రేడింగ్ చేసారు. అదే ఎల్పిజి రిఫార్మ్స్ ఉంటాయి అందులో. మెయిన్గా ఎప్పుడంటే ఎల్పిజి రిఫార్మ్స్ ఎప్పుడు వచ్చినాయని అడుగుతాను, 1991, 92 ఇట్లా ఇయర్ కన్ఫ్యూజ్ చేశాడు. మ్యాక్స్ 1991లో వస్తే 92లో అప్రూవ్ అయిపోతాయి అవి. ఇంకా స్ట్రాటజీగా వచ్చేసి మనకు నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ సాంచురీస్. నేషనల్ పార్క్ ఏంటి 106 ఉన్నాయి కదా ఇప్పుడు, మొన్న రీసెంట్గానే ఒడిశాలో ఒకటి యాడ్ చేసారు కదా, అది చూసుకుంటే. అండ్ టైగర్ రిజర్వ్స్ కూడా మన మాధవన్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో. ఎక్కువ నేషనల్ పార్క్ ఎక్కడ ఉన్నాయంటే మనకు మధ్యప్రదేశ్లో ఉన్నాయి, 9 ఉన్నాయి. అట్లా చూసుకుంటే రామ్సర్ సైట్స్ అన్ని 70. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాసినప్పుడు 85 or 93 ఎక్కడ వరకు ఉన్నాయి, అంత ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఇంకోటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇది ఎక్కడ ఉన్నది, జెనీవాలో ఉన్నది. సో మనకు యునెస్కో వచ్చేసి ఫ్రాన్సు, యూనిసెఫ్ వచ్చేసి న్యూయార్క్లో ఉన్నది. ఇంకోటి జెనీవాలో ఉంది, రెడ్ క్రాస్ సొసైటీ ఉంది కదా, 1863లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ సొసైటీ. అట్లా హెడ్ క్వార్టర్స్ అండ్ అదొకటి. 2011 సెన్సెస్ ఏంటంటే మనకు ఏ పాపులేషన్ ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎంత ఫారెస్ట్ ఎంత ఉంది, పాపులేషన్ కేటగిరీస్ చూసుకుంటే ఎక్కడెక్కడ ఎక్కువ. ఇంకో టెంపుల్స్ ఏంటంటే మనకి ఎక్కువ ఏంటంటే పూరి జగన్నాథ్. ఇక్కడ ఫేమస్ టెంపుల్స్ కాకుండా మీడియం ఆర్ ఇంకా చిన్న ఫేమస్ ఉన్న టెంపుల్స్ అడుగుతున్నాడు. ఎందుకంటే ఫేమస్ ఉన్నాయి, మ్యాక్స్ అందరికి తెలుస్తున్నాయి కాబట్టి. అట్లా అవార్డ్స్ ఏంటంటే మనకు నోబెల్ ప్రైజు, పద్మ అవార్డ్స్ అండ్ భారతరత్న ఎంతమందికి వచ్చినాయి. పద్మ అవార్డ్స్ రీసెంట్గా 131 వచ్చినాయి కదా.
పద్మభూషణ్, రోహిత్ శర్మ సార్ పద్మభూషణ్ వచ్చింది, మమ్మూటికి పద్మభూషణ్ వచ్చింది. సో ఇట్లా చూసుకుంటే మనకు ఇంకా మిగతా ఏంటంటే ఫోక్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్సెస్ అంటే ఫోక్ డ్యాన్సెస్ అంటే మీకు ఎట్లా తెలుసు కదా, దాండియా, దార్బా, గార్బా అండ్ కోలాటం, మన తెలుగు స్టేట్స్లో అయితే బతుకమ్మ. సో ఇట్లా ఫోక్ డ్యాన్సెస్ కూడా ఫోకస్ చేస్తాడు. అండ్ క్లాసికల్ డ్యాన్సెస్ అంటే మన కూచిపూడి, భరతనాట్యం అండ్ ఇంకా మనకి ఇవేమున్నాయి, అస్సాంలో సత్తరియా డ్యాన్స్, ఇట్లా 6 or 7 క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి. అందులో ఫేమస్ పర్సనాలిటీస్ అడుగుతారు అనమాట, ఎవరు దేనికి ఫేమస్ ఏంది అనేసి. ఇట్లా చూసుకుంటే ఇండియన్ పాలిటీ వచ్చేసరికి ఇక పాలిటీ మెయిన్ వస్తాయి పాలిటీలో మనకి షెడ్యూల్స్. సో షెడ్యూల్స్ 12 షెడ్యూల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ 10 ఉన్నాయి, తర్వాత ఎన్ని అయినాయి, ఫస్ట్ 8 ఉండే, తర్వాత 2 మొత్తం 12 చేశారు. సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మన కాన్స్టిట్యూషన్ ఎక్కడెక్కడి నుంచి తీసుకొని ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మన కాన్స్టిట్యూషన్ బిల్డ్ చేసేది అంటాం. ఇది ఇట్లా చూసుకున్నాం జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, యూఎస్ఏ నుంచి మనం ఏంటిది లా తీసుకున్నాం కదా. మనం ఇంకోటి ఏంది, జర్మనీ నుంచి, జపాన్ నుంచి ఇవి ఎమర్జెన్సీ సిస్టమ్స్ ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ మనం యూఎస్ఏ నుంచి తీసుకున్నాము. ప్రియాంబుల్ ఏంటంటే ప్రియాంబుల్ మనకి ఏం అడుగుతారంటే ఆర్డర్ అడుగుతాడు అనమాట. సార్వసత్తాక ఇవి ఇట్లా ఉంటాయి కదా, 5 ఉంటాయి. ఆ 5లో ఆర్డర్ అడుగుతాడు అనమాట, ఏవేవి ఎప్పుడెప్పుడు వస్తాయి అనేసి. అట్లా ఇంకోటి ఆర్టికల్స్, ఫేమస్ ఆర్టికల్స్ ఏమేమి ఉంటాయి మనకు, ఆర్టికల్స్ ఎన్ని మొత్తం అప్రాక్సిమేట్గా 395 ఎంతనో ఉన్నాయని. అందులో నీకు ఫేమస్ ఆర్టికల్స్ ఏమేమి అడుగుతాడు, పార్లమెంట్ అడుగుతాడు, లేకపోతే రాజ్యసభ అడుగుతారు, 79, 80, 81. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే మనకు డిస్మిస్ చేస్తారు కదా, ఒకవేళ ఎంపీ, ఎమ్మెల్యేస్ వీళ్ళు ఎట్లా చేస్తారు. ఇంకోటి మనకు ఈ ఆర్టికల్స్ ఇవి పాలిటీ చదివేటప్పుడు ఏం చేయాలంటే, పార్లమెంట్ చదివేటప్పుడే ఈ స్టేట్ వైజ్ అసెంబ్లీ ఉంటాయి కదా, అవి లోక్సభ, ఇక్కడ ఎమ్మెల్యే చదువుకోవాలి, అక్కడ రాజ్యసభ ఉంటే ఇక్కడ ఇవి ఉంటాయి, ఎమ్మెల్సీ ఉంటాయి. అది అప్పర్ హౌస్, లోయర్ హౌస్ ఇట్లా కంపేర్ చేసుకుంటా సెంట్రల్కి స్టేట్ కంపేర్ చేసుకుంటూ చదివితే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. 163, 164 ఇవ్వంటాయి, 73, 74 మనకు ఏంటంటే ప్రెసిడెంట్ ఎంపీని ప్రమాణ స్వీకారం చేయించడము, ప్రెసిడెంట్ హెల్ప్ తీసుకోవడం, అది ఆర్టికల్స్ ఉంటాయి. అట్లా ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయి మనకు, ఫండమెంటల్ డ్యూటీస్ 11 ఏమి ఉంటాయి కదా. 11th 2002లో ఏమో యాడ్ చేస్తారు. ఫండమెంటల్ డ్యూటీస్లో ఫేమస్ అయింది మనకి ఇది ఆర్టికల్ ఎంత 51A ఉంటుంది కదా, అందులో ఈ 11లో ఏమడుగుతారంటే 11 అడుగుతున్నాడు. అందులో మనం చిన్న చిన్న షార్ట్కట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఆ 11లో ABCD ఇట్లా K వరకు ఉన్నాయి కదా. అట్లా అమెండ్మెంట్స్, ఫేమస్ అమెండ్మెంట్స్ ఏంటంటే కదా 42, 44. 42 ఇంపార్టెంట్. 42లో మనకు ట్రిబ్యునల్స్, మన ఫండమెంటల్ డ్యూటీస్ కూడా 42లోనే అప్రూవ్ చేయడం జరిగింది. ఇంకోటి మనకు ప్రెసిడెంట్ ప్రొవిజన్ 6 years పెంచడం సంథింగ్, ఇట్లా ఇవన్నీ అమెండ్మెంట్స్ కింద వస్తాయి. అమెండ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 73, 74 అమెండ్మెంట్ పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్ ఇట్లా. ఇంకా మనకు లాంగ్వేజెస్ తెలుసు కదా, రీసెంట్గా ఇది ఇంపార్టెంట్ లాంగ్వేజ్ ఎందుకంటే రీసెంట్గా 5 లాంగ్వేజెస్ మనకు ఇంక్లూడ్ చేసారు ఇందులో. ఏదైంది అస్సామీ, మరాఠీ, పాలీ, ప్రాకృతి, బెంగాలీ అనేటివి అంటే క్లాసికల్ లాంగ్వేజ్లలో ఇంక్లూడ్ చేసారు కదా, అవి చూసుకోండి. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏంటంటే మనకు 352, 356, 360 ఉన్నాయి కదా. ఇట్లా మనకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎప్పుడు రాలేదు. 352 ఒకసారి, ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఒకసారి వచ్చింది. సో అట్లా 3 times వచ్చింది మొత్తం. యాక్చువల్ అయితే 2 times తీసుకుంటారు. దీన్ని ఇంటర్నల్ ఎమర్జెన్సీ కలుపుకొని 3 times అయిపోతుంది మొత్తం. యూనిట్ టెరిటరీ ఏంటంటే మనకి ఎన్ని ఉన్నాయి, అంతమందికి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని అయినాయి. అప్పుడు 7 ఉంటే ఇప్పుడు 8 చేసారు కదా. అట్లా యూనియన్ టెరిటరీస్ జమ్మూ, లడాక్ దీంట్లోనే ఇప్పుడు స్టేట్ అది జమ్మూ కాశ్మీర్ ఏంటంటే స్టేట్ ఉంది, ఇప్పుడు యూనియన్ టెరిటరీ చేసేసారు. అట్లా చూసుకోవచ్చు. కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటంటే మనకు ఏ బాడీకి అయితే ఆర్టికల్ ఉంటుందో అవి కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఏంటంటే హ్యూమన్ రైట్స్ అండ్ ఓబీసీ కమిషన్ ఉంటుంది కదా, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఇవన్నీ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కిందకి వస్తాయి. ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్టికల్ ఏంటంటే మనకు
ఎలక్షన్ కమిషన్ ఉన్నది. ఎలక్షన్ కమిషను ఆర్టికల్ ఏమొస్తుంది, 324 నుంచి 329 వరకు ఉంటాయి కదా. అట్లా 326 మనకు వయసు అండ్ హోటా కోర్టు 18 years దాటిన వాళ్ళు వేయచ్చు. సో 324 ఎలక్షన్ కమిషను హెడ్ ఉంటాడు కదా, చైర్మన్, దాని గురించి చెప్తుంది. అట్లా ఈ 325 ఏందనేది ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు ఎంపీ, ఎమ్మెల్యే, సర్పంచ్ ఉంటారు, ఇట్లా ఈ లెవెల్ వాళ్ళు ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు మన క్యాండిడేట్గా ఉండవచ్చు అనేది ఇట్లా చెప్తారు. ట్రిబ్యునల్స్ 323A B ఉంటుంది. 323 ఏంటంటే సెంట్రల్, 323A ఏంటంటే స్టేట్ అనమాట. స్టేట్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ది, ఇప్పుడు మనము ఆంధ్ర ఉన్నాం కదా, కృష్ణా రివర్ ఉన్నది. సో ఆ వాటర్ డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవడానికి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. ఇది విధంగా 42 అమెండ్మెంట్ ఆర్టికల్ వచ్చింది. ఇంకోటి పార్ట్స్ వచ్చేసి 22 మెయిన్ ఉంటాయి, ఇంకో 3 or 4 సబ్ పార్ట్, మొత్తం 25 ఉంటాయి ఓవరాల్గా. ఫస్ట్ ఏంటంటే యూనియన్ టెరిటరీ ఉంటాయి కదా, ఇవి ఉంటాయి. పార్ట్ 2 సిటిజన్షిప్ ఉంటుంది, ఆర్టికల్ 6 to 11 వరకు. పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 4 వచ్చేసి డిపిఎస్పి ఉంటాయి. అండ్ పార్ట్ 4A వచ్చేసి మనకు డిపిఏ, అది ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి కదా, 51A ఆర్టికల్, అది పార్ట్ 4లో వస్తాయి. పార్ట్ 4Aలో. పార్ట్ 5 ఏంటంటే పార్లమెంటు. పార్ట్ 6 ఏంటంటే స్టేటు. ఇట్లా సో ఇటు ఉంటాయి అనమాట. అది మనం షార్ట్ రివిజన్ చేసుకోవాలి. మీరు ఇప్పుడే నువ్వు ఈ టాపిక్ అన్ని చదవాలంటే కుదరదు. ఆల్రెడీ ఎవరైతే చదివిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి షార్ట్ రివిజన్గా మనం జస్ట్ ఏంటంటే ఒక లుక్ ఇట్లా ఎక్కడెక్కడ మనం ఫోకస్ చేయాలి, ఏవేవి చేయాలనేది. డిపిఎస్పి ఇంతకుముందుకు మనకు ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి నుంచి ఇక్కడ వచ్చేవి క్వశ్చన్స్ బాగా. మొన్న రీసెంట్గా ఏమైందంటే మొత్తం కరెంట్ అఫైర్స్ ఇచ్చేసింది 20 marks. మీరు అక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఇట్లనే ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయని భయపడద్దు. మేబీ చెప్పలేము, గుడ్ లక్. ఒకసారి చదివి పెట్టుకుంటే ఒకవేళ క్వశ్చన్స్ వచ్చినా చేయగలం. షార్ట్ రివిజన్, జస్ట్ మనం ఎక్కువ టైం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్స్ ఒకసారి చూసుకుంది. ఇప్పుడు 5 times అని వేసారు కదా ఏ ఇయర్. ఉన్న రీసెంట్గా అదర్ కంట్రీస్, ఏ కంట్రీస్ నుంచి ఇండియాకి రావడానికి అప్రూవ్ చేసారు. అమెండ్మెంట్ 2019 అమెండ్మెంట్ తీసుకొచ్చారు కదా, అది ఒకసారి చూసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు. పాలిటీ అయిపోయినాక హిస్టరీ, ఏషియన్ హిస్టరీ, ఇవన్నీ చూసుకుంటే మనకు ఇండస్ సివిలైజేషన్ ఇంపార్టెంట్. వేదిక్ పీరియడ్లో ఉమెన్కి ఎట్లా ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు అవి చూసుకోండి. బుద్ధిజం, బుద్ధుడు మనకు ఆయన ఏమేమి చేసిన అష్టాంగ మార్గాలు ఉంటాయి కదా, అవి ఒకసారి చూసుకోండి. జైనిజంలో కూడా చూసుకోండి. ఇద్దరికి ఫేమస్ బుక్స్ ఉంటాయి కదా, జైనిజం ఫేమస్ బుక్స్ అండ్ బుద్ధిజం ఫేమస్ బుక్స్ ఉంటాయి, అవి చూసుకోండి. మౌర్య నేపథ్యం, చంద్రగుప్త మౌర్యుడు అండ్ గోల్డ్ కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు మన దాంట్లో, అట్లా చూసుకుంటే. అండ్ మౌర్యన్ అండ్ పోస్ట్ మౌర్యన్ వీళ్ళకు సంబంధం లేదనమాట. అట్లా చూసుకున్న తర్వాత సంగమేజ్, గుప్తా చూసుకుని స్కందగుప్తుడు అండ్ ఈయన శ్రీనాథుడు బిల్డ్ చేస్తాడు అన్నమాట గుప్తా ఎంపైర్ని. మిడ్వల్ వచ్చేసి సౌత్ ఇండియా. ఇది చూసుకుంటే మనకు రాజరాజ చోళుడు. వీళ్ళు ఎవరు వస్తారంటే ఇక్కడ మనకు చోళులు, సారీ నేమ్ గుర్తొస్తారు. వీళ్ళు సౌత్ ఇండియా, తమిళనాడు నుంచి ఎక్కువ చోళ, చెర, పాండ్య ఉంటారు కదా వీళ్ళు. ఇక్కడ మెయిన్ ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటంటే చోళులు. రాజరాజ చోళుడు మన బృహదీశ్వర ఆలయం ఉన్నది. అండ్ రాజేంద్ర చోళుడు మనకేంటంటే తీర ప్రాంతంలో టెంపుల్ కడతారు కదా, సేమ్ లైక్ మనకు ఎల్లోరాలో ఉన్న టెంపుల్, శివ టెంపుల్ కడతారు. రాజపూత డైనాసిటీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఇందులో 5 ఉంటాయి: ప్రతిహారాలు, పరామర్లు అండ్ చౌహాన్లో ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఉంటాయి అన్నమాట. పృథ్వీరాజ్ చౌహాన్ 1991లో ఆయన పోరాడతాడు ఎవరితోటి అంటే ముస్లిం అతను ఉంటాడు. సో ఇద్దరు గుర్తు వస్తుంది. 1991లో బ్యాటిల్ అయితే ఫస్ట్ పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు, సెకండ్లో ఓడిపోతాడు. తర్వాత మళ్ళీ ఢిల్లీ సుల్తానేట్ చూసుకుంటే మనకు బాబరు, ఢిల్లీ సుల్తానేట్ కాదు బాబర్, ఢిల్లీ సుల్తానేట్లో వీళ్ళు వస్తారు, అది తర్వాత చెప్తా. విజయనగర ఎంపైర్ చూసుకుంటే మనకు 4 డైనాసిటీ ఉంటాయి. ఇందులో సంగమ, సాల్వ, తులువ, అరవేడు వీళ్ళు ఉంటాయి కదా. సాల్వ, తులువ డైనాసిటీ ఎవరంటే మనకి కింగ్
గుర్తొస్తుంది సారీ. ఒకసారి చూసుకోండి. సంగమ సాల్వా ఇవి ఆర్డర్ అడుగుతాడు అనమాట. ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ కూడా ఆర్డర్ అడుగుతాడు. అట్లా చూసుకుంటే యూరోపియన్ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళు ఏంటంటే 1600లో వస్తుంది కదా ఈస్ట్ ఇండియా కంపెనీ. పోర్చుగీస్ ఏంటంటే 1494లోనే వస్తారనమాట వాళ్ళు. ఎవరు యూరోపియన్ మార్కోగామా వస్తాడు కదా ఆయన, మార్కోగామా కాదు సారీ వాస్కోడిగామా వస్తాడు కదా. అప్పుడు అది ఆయన అక్కడ 1494లో వస్తారు. 16 ఈస్ట్ ఇండియా కంపెనీ వస్తుంది. అక్కడ ఎట్లా ఈస్ట్ ఇండియా కంపెనీ బిల్డ్ చేసుకుంది, ఏ స్టేట్లో మచిలీపట్నంలో ఏపీలో చేసుకుంది, అక్కడ తమిళనాడులో పాండిచ్చేరిలో ఇక్కడ వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకొని కంపెనీ బిల్డ్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళు మరాఠాతో చేతులు కలుపుకొని కొద్ది రోజులు అయిన తర్వాత మరాఠాస్ని కూడా ఓడించేసి లాక్కుంటారు అనమాట. తర్వాత మోడర్న్ హిస్టరీకి వచ్చేస్తే మన గాంధీ ఎరా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ జరిగేది మనం ఏంటంటే 1931లో దండి మార్చ్ జరుగుతాయి కదా. 1942లో మనకు క్విట్ ఇండియా మూమెంట్. అండ్ ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఈ 3 పార్ట్స్లో ఇంపార్టెంట్ ఎవరెవరు ఏ స్టేజ్లో ఏందని తెలిస్తే మనకు లాస్ట్ గాంధీ వస్తాడు. సో 1940లో జీతో మరి ఇట్లా వాళ్ళు భగత్ సింగ్ ఏమో ఫస్ట్ పీరియడ్లో వస్తారు. తర్వాత లాల్ బాల్ పాల్ వస్తారు. తర్వాత గాంధీ వస్తారు. సో వీళ్ళు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గాంధీ era ఇంపార్టెంట్ మనకు. ఆయన ఏమేమి చేసిండు, ఇక్కడ 1917లో సత్యాగ్రహ చేస్తాడు కదా మనకు. ఫస్ట్ సత్యాగ్రహ 1917లో స్టార్ట్ చేశాడు ఆయన. ఆ తర్వాత ఏది మూమెంట్ అంటే గుజరాత్లో కాటన్ ఇండస్ట్రీ దగ్గర హంగర్ స్ట్రైక్ చేస్తాడు. అట్లా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకు అవి చూసుకుంటాం. రివోల్ట్ 1857 ఏంటంటే ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరు పాల్గొన్నారు, సిపాయిల తిరుగుబాటు కదా ఇది. దాని తర్వాత చిన్నగా 1857 తర్వాత రివోల్ట్ వస్తాం. సిపాయిల తిరుగుబాటులో దేశపాండే మనకు చాలా ఇంపార్టెంట్. 32nd బెటాలియన్ ఎక్కడెక్కడ ఏరియా ఏంది అనేది చూసుకొని ఇందులో మనకు సుభాష్ చంద్రబోసు మళ్ళీ ఇంకేంటంటే 30 మార్చు భగత్ సింగ్ ఊరి తీస్తారు కదా అది. అక్కడ ఆ టాపిక్స్ అన్నీ మ్యాథ్స్ చదువుకున్న తర్వాత కాకోరీ కుట్ర కేసులో ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు ఏందనేది క్లారిటీ అవన్నీ షార్ట్ రివిజన్ ఇట్లా జస్ట్ చూస్తే సరిపోతుంది. యూట్యూబ్కి వెళ్ళి క్విక్ రివిజన్ ఫర్ మోడర్న్ హిస్టరీ అని కొడితే 1 or 2 hours చూసుకోండి అంతే. జస్ట్ అదే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే పోయినసారి 20కి అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ ఇచ్చిండు. ఎవరు పెట్టలేకపోయారు. మ్యాథ్స్ నేను 16 క్వశ్చన్స్ పెడితే 12 రైట్ అయినాయి. ఇవి ఒకసారి చూసుకోండి. పద్మ అవార్డ్స్, భారతరత్న, నోబెల్ ప్రైజు, ఏషియన్ గేమ్స్ రీసెంట్ జరుగుతున్నాయి కదా. ఇచ్చే ఛాన్సెస్ మ్యాథ్స్ చెప్పలేం 50-50. ఎందుకంటే రీసెంట్గా అయింది కదా, ఆల్రెడీ ప్రిపేర్ కావచ్చు. సో అట్లా ఇచ్చే ఛాన్సెస్ ఉంటే మాత్రం చూసుకోండి. హాకీ 2025లో జరిగిన వరల్డ్ కప్స్ ఉంటాయి కదా, T20 అయినా క్రికెట్లో 2020 వరల్డ్ కప్ ఇవి ఒకసారి చూసుకోండి. తర్వాత రీసెంట్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లడాఖ్లో సోనం వాంగ్ చూసాను ఆయన తినకుండా నిరాహార దీక్ష చేసిండు. సో అట్లా ఒకసారి చూసుకొని రీసెంట్గా ఎవరైనా ఫేమస్ పర్సనల్ చనిపోయిన వాళ్ళు ఎవరు. ఆమె రీసెంట్గా సింగర్ చనిపోయింది కదా ఒక ఆమె, తమిళనాడు ఆమె, మేడం ఎవరు గుర్తొస్తలేదు. సో ఆమె ఒకసారి చూసుకోండి. థామస్ కప్ ఏంటంటే మనకు టెన్నిస్లో ఇస్తారనమాట. థామస్ కప్, ఊబర్ కప్ అని. ఇందులో ఉమెన్ ఎవరనేది టెన్నిస్ ఓపెన్ వింబుల్డన్ ఆస్ట్రేలియా, మనకు ఇంకోటి ఏంటంటే ఫ్రెంచ్ ఓపెన్ ఉంటాయి కదా. ఇవి చూసుకోండి. ఉమెన్ రన్నర్ అప్, విన్నర్ అప్, 25 ఎవరు, 26 ఎవరు, 26 ఇంకా అన్నీ అయిపోలేదు, 3 అయిపోయినట్టున్నాయి. ఒకసారి అవి చూసుకోండి. ఏమనండి నేషనల్ పార్క్స్ రీసెంట్ యాడ్ చేసి మనకు జాగ్రఫీ చదివేటప్పుడు ఇవన్నీ మెయిన్గా స్టార్టింగ్కే చదివేటప్పుడు ఎకనామిక్ ఇవన్నీ ఏం చేయాలంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చేసుకొని చదవాలన్నమాట టాపిక్స్. ఎందుకంటే నీకు రీసెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో అక్కడనే ఫోకస్ చేస్తారు. అట్లా రామ్సర్ సైట్ రీసెంట్గా యాడ్ చేసిరు. అవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి అనమాట. టైగర్ రిజర్వ్స్ కూడా ఇంపార్టెంట్. బుక్స్ ఏంటంటే మనకు బుక్స్లో ఫేమస్ ఎవరెవరు రాసి నాకు 2 క్వశ్చన్లు వచ్చింది నేను గ్రూప్ డి ఎగ్జామ్ 25లో రాసినప్పుడు. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఫేమస్ బుక్స్ అవి ఇప్పుడు మన ఇండియా నుంచి ఫేమస్ అయిన బుక్స్ ఏమైనా ఉన్నాయి. ఆర్బిటాల్ 24 కదా, 25లో ద ల్యాంప్ సంథింగ్ మన కన్నడ ఆమెకు వచ్చిందనమాట మ్యాన్ బుకర్ ప్రైజ్. అక్కడ అవి ఇంపార్టెంట్ అనమాట. మనకు మెయిన్ ఫోకస్ చేస్తారు. మన ఇండియా నుంచి వెళ్ళిన బుక్ కదా, అట్లా చూసుకోండి. అండ్ సైన్స్కి వచ్చేసరికి మనకు ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ. అంటే ఫిజిక్స్లో నీకు సైన్స్ 25 మార్క్స్. అన్నిటికంటే ఇప్పుడు ఇంపార్టెంట్ మనకు మ్యాథ్స్, రీజనింగ్ అయిపోయిన తర్వాత సైన్స్ ఫోకస్ చేయండి. ఆ తర్వాత లాస్ట్ 2 days కరెంట్ అఫైర్స్.
సైన్స్ ఏంటంటే స్టాండర్డ్. నీ కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి అడుగుతాడు ఏమనేది మీకు అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోతారు క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్లో. సైన్స్లో ఏంటంటే మనకు స్టాండర్డ్ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ కదా, నీకు చదివిన బుక్లో నుంచి పక్క క్వశ్చన్ వస్తుంది కానీ లాజికల్గా వస్తుంది. నేను అవుట్ ఆఫ్ 25కి 24 పెట్టినా, నాకు 20 వచ్చినాయి, 4 క్వశ్చన్స్ ర్యాంక్ పోయినాయి. సో నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా కాన్సన్ట్రేషన్ పెట్టాల్సింది ఫిజిక్స్ పైన అండ్ బయాలజీ. కెమిస్ట్రీ పైన నీకు కొంతమంది ఏంటంటే కొంచెం హార్డ్గా ఫీల్ అవుతారు, కెమిస్ట్రీ ఏంది ఇది ఇట్లా ఉంది అది. సో అట్లా ఎవరు ఫీల్ కాకండి, జస్ట్ మనం ఒక లుక్ చూసుకొని పోతే మనకు ఎగ్జామ్ సెంటర్ పోయిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. అరే ఈ క్వశ్చన్ నేను చూసిన, నువ్వు ఎలిమినేషన్ చేయగలగాలి క్వశ్చన్ చూస్తూ. సో ఫోర్ ఆప్షన్స్లో అయితే 2 ఆప్షన్స్ ఎట్లా నన్ ఆఫ్ అది ఏమి ఇస్తాడో ఆ క్వశ్చన్కి నీకు ఐడియా ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్కి సంబంధం ఉంటుంది. ఇంకో 2 దాంట్లో 50-50. నీకు కొంచెం ఒకసారి షార్ట్ రివిజన్ చేసుకున్నా సరే అలా చేయగలుగుతావు. సో మ్యాక్స్ 70% ఛాన్స్ ఉంటుంది నువ్వు రైట్ పెట్టడానికి. అట్లా క్విక్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇన్ని రోజులు చదివింది వేరే, ఇప్పుడు ఈ 1 వీక్ చదివింది అండ్ ఈ 1 మంత్ లాస్ట్ 1 మంత్ చదివింది వేరే ఉంటుంది. ఈ 1 వీక్ ఇంకా క్రూషియల్ టైం. మీరు ఎక్కడ డిస్ట్రాక్షన్ కాకండి, ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా చదువుకోండి. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడారు కదా, ఈ 1 వీక్ కష్టపడిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిందంటే మైండ్ ఫ్రీ ఉంటుంది, మీరు ఏమైనా చేయగలరా చేసుకోవచ్చు. ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తా చూడండి. మనకు మిర్రర్స్ ఉంటాయి కదా, మిర్రర్స్లో ఫార్ములా అడుగుతున్నాడు. ఇంకోటి యాంత్రిక శాస్త్రం, మెకానికల్ ఎనర్జీ ఇవి ఉన్నాయి కదా, కైనెటిక్ ఎనర్జీ, ఈ ఫార్ములాస్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ నుంచి ఫేమస్ పక్క క్వశ్చన్ వస్తుంది మీకు ఎలక్ట్రిసిటీ నుంచి. అందులో ఏంటంటే రెసిస్టెన్సీ ఉంటాయి, రెసిస్టెన్సీ, కరెంటు, ఆ ఫార్ములాస్ చూసుకోండి అనమాట. మీకు కరెంట్ ఈక్వల్స్ టు IR, I/R ఇట్లా వస్తాయి కదా, అదొకటి. ఇంకా లెఫ్ట్ థంబ్ రూలు, రైట్ థంబ్ రూలు ఇవి ఉంటాయి కదా, ఒకసారి అవి చూసుకోండి. ఫ్లెమింగ్ అండ్ జనరేటర్ ఎట్లా పనిచేస్తుంది అండ్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది, ఒక ఎనర్జీ నుంచి ఒక ఎనర్జీ ఎట్లా కన్వర్ట్ అవుతుంది, ఇది కెమిస్ట్రీ కిందకి వస్తుంది కదా, కెమిస్ట్రీ చూసుకోండి. ఇట్లా ఫిజిక్స్లో మెయిన్గా ఏంటంటే మీరు ఇవన్నిటికీ నేను ఇంతకుముందుకు చెప్పిన వీడియోలో స్టాండర్డ్ బుక్స్ ఏమవుతుంటే షార్ట్ బుక్స్ ఉంటే ఎవరైనా చదువుకోండి, లేకుంటే గ్రూప్ డీలో క్విక్ రీజన్ అని వేరే ఎవరైనా స్పెషల్ క్లాసెస్ ఫర్ గ్రూప్ డి క్విక్ రీజన్ అని ఫిజిక్స్, బయాలజీ 1-2 అవర్స్ ఇట్లా పెట్టారనుకో. మనకు సైన్స్ వచ్చేసి సైన్స్ మ్యాగ్నెట్ సార్ ఉంటాడు, ఆయన బాగా చెప్తాడు సైన్స్ సంబంధించి. మీరు పక్కా ఒకసారి వాచ్ చేస్తే బాగుంటుంది ఆ ఛానల్. సైన్స్ మ్యాగ్నెట్ ఆయన ఏ టాపిక్ అవుటాకి చెప్తాడు, చాలా క్లియర్గా చెప్తాడు, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. బేసిక్స్ టు హై ఎవరికి ఇంత స్టాండర్డ్ ఉన్నా కూడా పక్కా ఛానల్ చూడండి, అది మీకు అర్థమైపోతుంది అనమాట. బయాలజీ, కెమిస్ట్రీ ఇవి ఇప్పుడు ఇంత డిస్కస్ చేయడం, ఈ టాపిక్స్ అని చేయడం ఈ వీడియోలో కుదరదండి, లాంగ్ అవుతుంది. సో మీరు నేనేంటంటే డైలీ ఒక సబ్జెక్ట్ తీసుకొని స్పెసిఫిక్గా రేపు నుంచి స్టార్ట్ చేస్తా. మీరు అక్కడ ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే అడగండి. సో సైన్స్ అయిపోయింది, బయాలజీ, కెమిస్ట్రీ. మనకు సైన్స్ ఇంపార్టెంట్. 25 క్వశ్చన్స్ పక్కా. మీరు కరెంట్ అఫైర్స్ లాస్ట్ 2 days చదివినా సైన్స్ మాత్రం బాగా కంప్లీట్ చేసుకోండి. సైన్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అవి ఏముండవు, మ్యాథ్స్ అన్నీ చదవడానికి ట్రై చేయండి సైన్స్లో. ఇప్పుడు కుదరదు కదా సార్ అంటే షార్ట్ వీడియో అయినా కనీసం చూడండి, లాస్ట్ మూమెంట్ కదా, ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకోటి ఏంటంటే ఫర్దర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి ఛానల్. మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి కింద. మాకు టాపిక్ వైజ్ వీడియోస్ కావాలి సార్ కొంచెం ఈ 7 days అంటే నేను మీకోసం డైలీ 1 వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ గైస్, మీ ఇప్పటివరకు సపోర్ట్ చేసి ఇంతసేపు వెయిట్ చేసినందుకు. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.